వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలిసి ఉంటే కలదు సుఖం స్టోరీ. అనగనగా రంగస్థలం అనే ఒక ఊరిలో రాంబాబు అనే ఓ వ్యాపారి తన 7 కొడుకులతో నివసిస్తూ ఉండేవాడు. ఆ 7 ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉండేవారు. తండ్రి అన్ని విధాలా ప్రయత్నించాడు, కానీ వారిని కలపడము కుదరలేదు. ఒకరోజు తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధపడ్డాడు. ఇలా ఉండగా రాంబాబు ఒక పథకం వేశాడు. కొడుకులను పిలిచి తలో కర్ర ముక్కును తీసుకొని రమ్మన్నాడు. 7 కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టలా చేయమన్నాడు. కొడుకులు కర్రల కట్ట తయారు చేశారు. తండ్రి తన కుమారులను ముందుకు పిలిచి ఆ కట్టను విరగొట్టమని అందరినీ ఆదేశించాడు. వంతులు వంతులుగా 7 ఆ కర్రలను కట్టను విరగొట్టడానికి ప్రయత్నించారు, కానీ విరగొట్టలేకపోయారు. ఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడదీసి 7 తలో కర్ర తీసుకొని విరగొట్టమన్నాడు. దీంతో కొడుకులు సులభంగా ఆ కర్రలను విరగొట్టేశారు. అప్పుడు రాంబాబు వాళ్ళతో, మీరందరూ ఈ కర్రల కట్టలా కలిసి ఉంటే మీరు బలంగా ఉంటారు, మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. కానీ విడివిడిగా ఈ కర్రల్లా ఉంటే మీకు ఏ బలము ఉండదు అని బోధించాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.